హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 8 ఆఫ్ లంచ్ బాక్స్ సిరీస్ లో చికెన్ పులావ్ ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 5 minutes 10 minutes లో అయిపోయేలాగా కాకుండా కొంచెం టైం పడుతుంది, కానీ అప్పుడప్పుడు ఇలా చేసి సర్ప్రైజ్ చేయండి. ముందుగా 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. హోల్ మసాలా స్పైసెస్ ని యాడ్ చేసుకోండి. చెక్క, లవంగం, స్టార్ అని, స్టోన్ ఫ్లవర్, జావిత్రి, యాలకులు, షాజీరా, జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. ఇంకా 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోండి. అదే నిమిషం ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మనం దీనిలో కారం యాడ్ చేయము, సో దాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 మీడియం సైజ్ టమాటాని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టమాటాలు సాఫ్ట్ గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడిని, కొన్ని పుదీనా ఆకుల్ని, 150 ml పెరుగుని యాడ్ చేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 kg చికెన్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని 10 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న 350 grams బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపి 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకోండి. అంటే 2 cups రైస్ కి 4 cups వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలానే అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ ని టేస్ట్ చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి స్లోగా కలుపుకుని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత రైస్ పట్టుకుంటే ఇంత సాఫ్ట్ గా ఉండాలి, లేదంటే ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 అరగంట వదిలేయండి. అరగంట తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే మన చికెన్ పులావ్ రెడీ అయినట్టే. రైస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందో. ఇలా లంచ్ బాక్స్ లోకి యాడ్ చేసుకుని వేరే బాక్స్ లోకి రైతా, కీరా, ఆనియన్స్ అండ్ లెమన్ ని పెడితే మొత్తం సాటిస్ఫైడ్ గా కంప్లీట్ చేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.